వాహనదారులకు ఆయిల్ కంపెనీలు మరో షాక్ ఇచ్చాయి. మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలను పెంచేశాయి. పెట్రోల్పై 90 పైసలు, డీజిల్పై 90 పైసలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. పెరిగిన ధరలు అమల్లోకి వచ్చేశాయి. 4 రోజుల వ్యవధిలో రెండోసారి పెంచడంతో వాహనదారులు షాక్ అవుతున్నారు. ఇటీవలే పెట్రోల్ డీజిల్పై 3 రూపాయల మేర పెంచాయి ఆయిల్ కంపెనీలు. తాజాగా మరోసారి ధరలను పెంచాయి. పశ్చిమాసియా సంక్షోభం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు సరఫరాపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. దీంతో ప్రభుత్వ చమురు సంస్థలపై ఆర్థిక ఒత్తిళ్లు పెరిగాయి. ఈ క్రమంలో 4 రోజుల క్రితం లీటర్ పెట్రోల్ డీజిల్పై 3 రూపాయల చొప్పున పెంచాయి కంపెనీలు. మరోవైపు ధరల నియంత్రణ కోసం కేంద్రం పెట్రోల్ డీజిల్పై ఎక్సైజ్ సుంకం వసూలును కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ క్రమంలోనే మరోసారి ధరలు పెంచారు. పెట్రోల్ డీజిల్ పెరగడంతో జనంపై మరింత భారం పడే ఛాన్స్ ఉంది. ఇంధన ధరల పెరుగుదలతో నిత్యావసర వస్తువులు కొండెక్కనున్నాయి. కూరగాయలు, పాలు, బియ్యం వంటి నిత్యావసర వస్తువులను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రవాణా చేయడానికి లారీలు, వ్యాన్లను ఉపయోగిస్తారు. డీజిల్ ధర పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరగనుండడం సామాన్యుడికి గుదిబండ కానుంది. ఫలితంగా మార్కెట్లో ప్రతి వస్తువు ధర పెరిగి సామాన్యుడి బడ్జెట్ తలకిందులవుతుంది. ద్రవ్యోల్బణం రేటు పైకి వెళ్లనుంది.